కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. నీ వంటి వాడెవడు మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఈ కీర్తన దావీదు మహారాజు రాసిన కీర్తన. ఈ కీర్తనలో దావీదుకున్న ధైర్యం, దావీదుకున్న నమ్మకం, దావీదు మహారాజుకున్న విశ్వాసం మనము కూడా ఈరోజు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించుదుము గాక. ఏంటి దావీదు మహారాజుకున్న నమ్మకం? ఏంటి దావీదు మహారాజుకున్న ధైర్యం? అంటే ఈ లోకంలో మన దేవుడు వంటి వారు ఎవరు లేరు. ఆయన ఎలాంటి దేవుడు అంటే మించిన, మనకంటే మించిన బలము గల వారి చేతి నుండి దీనులమైన మనల్నైనా విడిపించే దేవుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఏదైనా సమస్య, బాధ, ఇరుకు, ఇబ్బంది, కన్నీళ్ళు, దుఃఖం అది నీకు మించింది అని నీకు అనిపిస్తుందా? ఇది నా వల్ల కాదు, ఎలా దీని నుంచి అని నీకు అనిపిస్తుందా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము స్తుతిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనకంటే మించిన బలం గల వారి చేతిలో నుండి మనల్ని విడిపించే దేవుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దా. ప్రేరణ. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి రాగానే ఆయన ఎలాంటి వాడో మనం అర్థం చేసుకుంటే కాస్త ధైర్యం వస్తుంది. మనం ఆయన గురించి సరిగా అర్థం చేసుకోకపోతే అనుమానము, సందేహము వస్తుంటుంది. నేను ఎందుకని ఒక అధికారి గురించి పదే పదే చెప్తుంటాను అంటే, ఒక అధికారి మనకంటే పై స్థాయిలో ఉన్నవాడు, ఆయనకి అధికారం ఉంది, ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. కాబట్టి ఆయన మన అవసరత కోరి ఆయన దగ్గరికి వెళ్తాము అని మన జీవితంలో ఎన్నోసార్లు ఎంతోమంది అధికారుల దగ్గరికి వెళ్ళి ఉంటాం. వారి ఎదుట మన ప్రవర్తన, వారి ఎదుట మన విన్నపం, వారి ఎదుట మన బాధ ఏ విధంగా చెప్పుకున్నామో, ఎన్నిసార్లు తిరిగామో, ఎలా ఉన్నామో మనం ఎరుగుదాము. కాబట్టి పదే పదే మనం ఆ కంపారిజన్ నేను చేస్తూ ఉంటాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనం వెళ్ళిన అధికారి అన్యాయస్తుడు కాదు, లేకుంటే లంచగొండి కాదు, బీదలకు న్యాయం తీర్చేవాడు అని మీకు తెలిస్తే, నీ దగ్గర ఏమీ ఇవ్వడానికి లేకపోయినా ఆయన మనస్తత్వాన్ని బట్టి, ఆయన క్యారెక్టర్ని బట్టి, ఆయన ప్రవర్తనను బట్టి, ఆయన పొందిన సాక్ష్యాన్ని బట్టి ఆయన దగ్గరికి వెళ్తాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన 25 సంవత్సరాల్లో దాదాపుగా 25 సార్లకు పైనగానే ట్రాన్స్ఫర్ అయ్యాడంట. ఎక్కడ కూడా ఆయన ఉంచలే. అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ రాజకీయ నాయకుల యొక్క పలుకుబడికి, ఒత్తిళ్లకు తట్టుకొని వాళ్ళు చెప్పినట్టు వినాలి. కానీ ఈయన వినే రకం కాదు. కాబట్టి వాళ్ళ చేతుల పవర్ ఉంది. ఏ రాజకీయ నాయకుడు కూడా ఏం చేయలేడు. ఐఏఎస్ని కాదని ఏం చేయలేడు వాస్తవానికి. కాకపోతే వాళ్ళకు పవర్ ఉంది కాబట్టి దాన్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. చాలామంది తలొగ్గుతారు. ఈ ఆఫీసర్ అయితే అస్సలు, అందుకనే ఎన్నోసార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు అని ఆయన గురించి, ఆయన నీతి గురించి, ఆయన నిజాయితీ గురించి, ఆయన
ఆ ఉద్యోగం పట్ల ఉన్నటువంటి క్రమశిక్షణ నిబద్ధతను గురించి ఈరోజు దేశమంతా కూడా ఆయన గురించి హర్షిస్తుంది, పొగుడుతుంది. అలాంటి నీతిగల నిజాయితీ గల ఆఫీసర్ అనేకులకు న్యాయం తీరుస్తున్నాడు అని చూడండి. అలా మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నామో ఆ నాయకుడు ఎలాంటి వాడు. కొందరు ఈయనకు డబ్బు ఇస్తే కానీ పని కాదని డబ్బు ఇస్తారు, డబ్బు తీసుకుని చేసే వాళ్ళు ఉంటారు, కాదనట్లేదు. కానీ మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన ఎలాంటి వాడు, ఏమిస్తే మనకు పని జరుగుతుంది అని ఆలోచించి రికమెండేషన్ చేపించి డబ్బులు ఇచ్చి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అతని ద్వారా ఒక లబ్ధి పొందుకుంటాం. అతను ఎలాంటి వాడో అని విచారిస్తాం. నేనంటాను, మనుషుని గురించి నువ్వు అంతగా విచారించి, సహాయం గురించి అంతగా ఆలోచించి, అతను ఏం కోరుతాడు, ఏమిస్తే మన వైపు మనకు న్యాయం తీరుస్తాడు, అసలు అతడు ఎలాంటి వాడు, నీతిపరుడా నిజాయితీపరుడా, ఎలాంటి వాడు, ఇన్ని రకాలుగా ఆలోచిస్తాం. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము నమ్మిన దేవుడు, మనము ఘనపరుస్తున్న దేవుడు ఎలాంటి వాడు అని నీ హృదయాంతరంగాల్లో నువ్వు నమ్మావు. ఎలాంటి నమ్మకంతో ఆయన యుద్ధకు వస్తున్నావు. దావీదు ఆయన మహారాజే, కానీ ఆయన ధైర్యం ఒకటే, నేను ఎంతటి వాడినైనా, నాకంటే ఎంతటి బలవంతులైనా, నాకంటే ఎంతటి బలశూరులైనా సరే వారిని జయించుటకు, వారి చేతి నుంచి విడిపించుటకు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ఒక ధైర్యం తను నమ్మిన దేవుని బట్టి తన బ్రతుకులో, తన జీవితంలో, తన హృదయంలో ఉంచుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము లేకుంటే 17 ఏళ్ల వయసులో అరవీర భయంకరులు లేకుంటే యుద్ధ శూరులు అని పిలువబడినటువంటి సౌలు, యోనాతాను, వాళ్ళు కొదమ సింహము లాంటి వాళ్ళు అని వాళ్ళ గురించి ప్రస్తావించబడింది. అంత రోషం కలిగి యుద్ధం చేయగల నైపుణ్యం కలిగిన వారు. అలాంటి యోధులే ఆ గొల్లియాతును చూడగానే అక్కడ రాయబడింది బహుభీతిలైరి అని రాయబడింది. భయంకరంగా భయపడి గజ 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 వణికిపోతున్నారు. అతను చూస్తుంటే చాలా సైన్యమంతా కూడా అదిగో అతను చూడ నిశ్చయంగా ఇతడు మనం తిరస్కరిస్తున్నవాడు అని భయపడి గజగజ వణుకుతూ 40 రోజులు ఏ వ్యక్తి కూడా అతనికి ఎదురుగా యుద్ధం చేయడానికి వెళ్ళలేదండి. ఎంత భయపడ్డారో చూడండి. అయితే దావీదు విన్న వెంటనే ఏమన్నాడంటే, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, జీవం గల దేవుని యొక్క సైన్యమును తిరస్కరించడానికి ఎట్లా వచ్చింది ధైర్యం? ఎలా వచ్చింది ధైర్యం? తను నమ్ముకున్న దేవుని బట్టి. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకుంటారు, కానీ ఆ నమ్మకాన్ని బట్టి ధైర్యాన్ని హృదయంలో నింపుకోలేరు. నమ్ముకుంటారు కానీ హృదయంలో ధైర్యం నింపుకోలేరు. దేవుని బట్టి ధైర్యం మనము సంపాదించుకోవాల్సింది, మనం కలిగి ఉండాల్సింది. అది దేవుడు ఇవ్వడు. అర్థమవుతుందా? ఇప్పుడు చిన్నపిల్లలు దారిలో వెళ్తున్నారు, కుక్క కనిపించింది అనుకోండి, భయపడి పరిగెత్తుతారు. అవునా కదా? అవునా కదా? అదే పేరెంట్స్ చేయి పట్టుకొని నడుస్తున్నారు అనుకోండి, కుక్క కనిపిస్తే భయపడి గజగజ ఉనికిపోతారా? ధైర్యంగా ఉంటుంది. కారణం ఏంటి? ఇప్పుడు వీళ్ళ నాన్న కానీ పేరెంట్స్ రే కుక్క వస్తుంది నేనున్నా నువ్వు భయపడొద్దు అని చెప్తారా? ఏం లేదు. వాళ్ళ నాన్న చేపట్టుకొని ఆయన పనిలో వెళ్తుంటాడు, కానీ ఇతను మాత్రం ధైర్యంగా ఉంటాడు. కారణం ఏంటి? నేను మా నాన్న చేపట్టుకున్నాను, నాకు ఏదైనా సరే మా నాన్న చూసుకుంటాడు, ఆయన ఉండగా నాకు ఎలాంటిది జరగదు, ఏం చేయదు. ఒకప్పుడు తను చూసి మొరిగిన కుక్కే, తను భయపెట్టిన కుక్కే, ఇప్పుడు దాన్ని చూస్తే ఎలాంటి భయం లేదు. ఏం తేడా ఏంటి? ఇప్పుడు ధైర్యం ఎట్లా వచ్చింది? ఎవరు తెచ్చుకున్నారు? ఎవరు ఇచ్చిందా? కాదు, తెచ్చుకున్నది. ధైర్యం మనం తెచ్చుకోవాలి. గిద్యోనుతో అంటాడు దేవుడు, నువ్వు ధైర్యం తెచ్చుకొని వెళ్ళి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధైర్యము తెచ్చుకొని వెళ్ళి అంటాడు. విశ్వాసం మనం ధైర్యపరచాలి. అందుకనే
యోబును తన స్నేహితులు ఏమంటారంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అంటారు. తను కృంగిపోయి తను బాధపడుతున్నప్పుడు ఒక నిరీక్షణ కావాలి అనే పరిస్థితుల్లో వాళ్ళు అన్న మాట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే, మనం ఎవరి విషయంలో భక్తి చేస్తున్నామో, ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ దేవుని బట్టి ధైర్యం ఉండాలండి. లేకపోతే జయించలేము, జయకరమైన జీవితం అనుభవంలోకి రాలేము. నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు, రాజా అని అనలేదు. అంతకుముందు రాజా అన్న వాళ్ళు ఇప్పుడేమంటే పేరు పెట్టి పిలుస్తారు. నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత అవసరత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుండి విడిపించక సమర్థుడు. ఒకవేళ విడిపించకపోయినా సరే మేమైతే మొక్కం. చూడండి ఎట్లా వచ్చింది ధైర్యం, వారు సేవిస్తున్న దేవుడిని. నేనంటాను, ఈరోజు నేను భయపడుతున్న పరిస్థితుల్లో నీకు ఎందుకు ధైర్యం రావట్లేదు? దేవుడు అమ్మ ఇదిగో ధైర్యం తీసుకొని తెచ్చిస్తాడా? కాదు, దేవుని బట్టి ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. భయపడితే ధైర్యం రాదు, భయపడితే దాక్కుంటారు, భయపడితే బలహీనమైపోతారు. శత్రువుకు ఆయుధం ఏంటంటే మన భయమే శత్రువుకు ఆయుధం. మీకు తెలుసో లేదు, సాతానుకు కావచ్చు, ఎవరికైనా సరే మన భయమే వాడి ఆయుధం. నువ్వు ధైర్యంగా నిలబడు, నీ పక్కన ఎవరుంటారు? ప్రభు ఉంటాడు. నువ్వు పారిపోతుంటే నీ ఎంట యేసు ప్రభు పరిగెత్తాడు కదా, ఆ నిలబడే దేవుడు. ధైర్యము మనము దేవుణ్ణి బట్టి తెచ్చుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ధైర్యము దేవుణ్ణి బట్టి మనం ఆరాధిస్తున్నా, మనం సేవిస్తున్నా, మనం ప్రార్థిస్తున్న దేవుడు ఎలాంటి వాడో అని ఆయనను బట్టి ధైర్యం మనం తెచ్చుకోవాలి. ఆ ధైర్యం మన బ్రతుకులో ఆ విశ్వాసం ద్వారా ఆయన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి మనకు కలుగుతుంది. మరి ఈరోజు ఎందుకని గజ్జ భయపడిపోతున్నారు? నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆ శత్రువు కంటే గొప్పవాడా? సరే, గొప్పవాడు కాదా? గొప్పవాడే కదా దేవుడు. అంటే ఆ శత్రువు నువ్వు ప్రేమిస్తున్న, నువ్వు ఆరాధిస్తున్న దేవుని కంటే గొప్పవాడా? కాదు కదా. మరి ఎందుకని భయపడుతున్నావు? ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడే భయపెట్టిన కుక్కను చూసి, ఒకప్పుడు మురిగిన కుక్కను చూసి, ఇప్పుడు తండ్రి చేతిని పట్టుకొని దాని వైపు చూస్తూ నువ్వేం చేస్తావు అన్నట్టుగా కనురెప్పలు లేక కడి బొమ్మలు ఎగురేసుకుంటూ దాని వైపు చూసుకుంటూ వెళ్ళగలిగిన స్థితి ఆ వ్యక్తికి ఎలా వచ్చింది? ఆ పిల్లవాడికి ఎలా వచ్చింది? తండ్రి. మనమందరం కూడా దేవుని చాటున ఉన్న బిడ్డలుగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ధైర్యం నీకు ఎందుకు రావట్లేదు అంటాను నేను. సాతాను గర్జించి సింహం వల్లే భయపెడతాడు, గర్జిస్తాడు, వాడు ఏం చేయడు. ఆ గర్జన చూసి నువ్వు గజగజ వణికిపోతే పారిపోతావు. మనం ఏం చేయాలంటే ధైర్యంతో ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతావు. నువ్వేం చేస్తావు? ఏం చేసుకోలేవు. అదే మన మాటే మనకు ఆయుధం. చాలామంది ఏమవుతుందో భయపడుతుంది. గమనించండి ప్రియులారా, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము నమ్మిన దేవుడు మనకంటే మించిన బలము నుంచి విడిపించడానికి సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోగలిగిన స్థితిలోకి మనం మార్చబడాలి, భయపడకూడదు. నేను ఒక బుక్లో చదివాను మార్టిన్ లూథర్ గురించి. ఆయన ఒక గాస్పల్కి వెళ్ళి మిడ్ నైట్ వచ్చి తన మంచం దగ్గర కూర్చోగానే సాతాను పక్కన కూర్చున్నా, అటు పక్కన కనిపిస్తున్నాడు. వాడిని చూసి, సాతాను చూసి, ఆహా వచ్చావా సరే అని పడుకుని నిద్రపోయాడు. మనమైతే కల్లో ఒక రూపం లాంటిది కనిపిస్తే చాలు, ఇంకా వణుకు పుట్టి బాధ పుట్టి మనం అసలు అది మన ఎదుట ఉండదు. అలా కనిపిస్తే చాలు గజ్జ వణికిపోయి భయపడి వెంటనే ఆ భయాన్ని బట్టి వాడు మనల్ని స్వాధీనపరుచుకొని ఇంకా ఇబ్బంది పెట్టే స్థితిలోకి వస్తున్నారు. గమనించండి, కరెక్ట్ కాదు.
అందుకని విశ్వసించువాడు ఏమనింది బైబిల్లో, కలవరపడడు. కలవరం అంటే భయం, ఆందోళన, భయపడ్డాడు. దేవుని నమ్మితే భయం ఉండదు. సందేహం ఉంటేనే భయం ఉంటుంది. ఏంటంట, మనసులో సందేహము అంటే అనుమానము మన బ్రతుకులు ఉంటేనే భయం ఉంటుంది. అలాంటి అనుమానం, సందేహం లేకుండా ఉంటే మన ఎదుట ఎలాంటి వ్యక్తి నిలబడ్డా, ఎలాంటి శక్తి ఉన్నా సరే అది దేవుని కంటే గొప్పదేం కాదు కాబట్టి నువ్వు భయపడవు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నిన్ను నడిపిస్తున్న దేవుడు, నీకు తోడుగా ఉన్న దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అలాంటి వాడే నీలో కూడా ఉన్నాడు. అందుకని ఆ మాట, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే, లోకంలో ఉన్న దేవుడు సాతాను, వానికంటే గొప్పవాడు. మనలో ఉంటే కదా, మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే. అందుకని జెరుబ్బాబెలు అంటే, ఓహో గొప్ప పర్వతమా, నువ్వు ఎంత మాత్రం దానవు, నువ్వు సదును భూమికి అవుతావు. ధైర్యం, ఒక ఆత్మచేత నింపబడిన వ్యక్తి జీవితంలో ఉండే ధైర్యం అది. పిరికితనం గల ఆత్మనివ్వలేదు కదా దేవుడు మనకు, గజగజ వణికిపోయే ఆత్మని కాదు కదా. సమస్యలను చూసి భయపడకూడదు. అది మనల్ని నలగొట్టినా సరే దాని గురించి అసలు పట్టించుకోకూడదు, దాని గురించి బాధపడకూడదు, దాని గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే వాటన్నిటిలో జయకరమైన జీవితాన్ని అనుగ్రహించే దేవుడు మనకు కలిగి ఉన్నాం, మనము కలిగి ఉన్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు జీవితంలో 17 ఏళ్ల వయసులో తనకంటే ఆ జనబాహుడు, యుద్ధ నేర్పరి, యుద్ధ శూరుడు, ఇజ్రాయెల్ సైన్యమంతా చూసి గజగజ వణికిపోతూ 40 రోజులు ఆయన యుద్ధుడికి రాలేక భయపడుతున్న క్షణంలో చూసి, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని ధైర్యం ఎట్లా వచ్చింది? దేవుణ్ణి బట్టి. నేనంటాను ఈరోజు ఆ ధైర్యం మనకు కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ధైర్యం ఉంటే పరిస్థితుల్లో కూడా నువ్వు నిలబడగలుగుతావు, పారిపోవు. అది ఎలాంటిదైనా సరే పోరాడడానికి నీకు దేవుడు శక్తినిస్తాడు. నువ్వు భయం ఉంటే దేవుడి శక్తినిచ్చినా అది పని చేయదు. నీ మనసులో, నీ హృదయంలో భయం ఉంటే దేవుడు ఎంత శక్తినిచ్చినా నీకు ఉపయోగం లేదు. నువ్వు దాన్ని వాడలేవు, ఉపయోగపడదు. అందుకని హృదయంలో నుంచి ఏం తీసేసుకోవాలి? భయం తీసేసి. ఆ సమస్య ఎలాంటిదైనా సరే, నిన్ను భయపెట్టే సమస్య, నిన్ను బాధించే సమస్య, నీ శత్రువు అనే అది సమస్య, పరిస్థితి, స్థితి ఏదైనా సరే వాటి నుంచి విడిపించటకు సమర్థుడైన దేవుని మనం కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసు ప్రభు సన్నిధికి రాగానే నీ సమస్య చిన్నదైపోవాలి. నేను నమ్మిన దేవుడు ఈ స్థితి నుంచి నన్ను విడిపించడానికి సమర్థుడు అనే ధైర్యం హృదయంలో నింపుకొని, మా మనస్ఫూర్తిగా తండ్రి నిన్ను కలిగి ఉన్నాను, నిన్ను ప్రార్థిస్తున్నాను, ఖచ్చితంగా ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కిస్తావు, దాన్ని జయించడానికి కావాల్సిన మార్గాన్ని నాకు చూపిస్తావు, నాకు బోధిస్తావు, నన్ను బలపరుస్తావు అని ధైర్యం తెచ్చుకొని, నాకు శక్తిని ప్రభా ఈ స్థితి నుంచి విడిపించబడడానికి, జయించడానికి అని నిన్ను బలపరిచే దేవునికి శక్తిని నువ్వు పొందుకోవడానికి ప్రయత్నిస్తావు తప్ప బలహీనపడి, కృంగిపోయి, బాధపడి, మౌనంగా ఉండి నా బ్రతుకింతే, ఎప్పుడు పోతుందో లేదో. బైబిల్ ఏముంది? అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. నువ్వు ఎదిరించకుండా ఎప్పుడు పోతుందంటే పోడు. వాడు ఎందుకు పోతాడు? సమస్యల రూపంలో నీ కుటుంబంలో ఉంటాడు, సమాధానం లేని పరిస్థితి కల్పిస్తూ నీ చుట్టూ తిరుగుతుంటాడు. రోగాలు కావచ్చు, జబ్బులు కావచ్చు, అనేక రకాలుగా నేను ఇబ్బంది పెడుతూ నీ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు నిన్ను తక్కువ చేయడానికి, బలహీనపరచడానికి నీ చుట్టూ ఉంటాడు. వాడి పని అదే కదా. సాతాను పని ఏంటి? విశ్వాసం నుంచి ఏర్పరచబడిన వారిని సైతం వాడిని పడగొట్టాలని కదా ఆయన ప్రయత్నం. అలాంటప్పుడు వాడు ఊరుకుంటాడా? మనమైనా కాస్త రిలాక్స్గా నా దేవుడు ఉన్నాడు అనుకుంటా, కానీ వాడు అసలు అట్లా ఊరుకోడు. కాస్త ఒక్కరోజు నువ్వు నీతికి నిజాయితీగా బ్రతికితే చాలు, మరుసటి రోజు ఏదో ఒక విధంగా నేను పడగొట్టాలని చూస్తాడు.
ఈరోజు నేను నమ్మకంగా నేను బాగా ఉన్నాను, బాగా బలంగా ప్రార్థన చేసుకున్నాను అని ధైర్యం హృదయం ఉంటే చాలు. మరుసటి రోజు ఏం చేస్తాడంటే ఏదో ఒకటి కలగజేసి ఆ ధైర్యాన్ని పోగొడతాడు. నేనంటాను, ఈరోజు మనం దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ధైర్యం తెచ్చుకున్నాడా లేదా? ఆ టైంలో దేవుడు మాట్లాడా? ఎల్లో నేను నీకు తోడుగా ఉన్నాను, జయించు అన్నాడా? ఏం లేదుగా. షడ్రకు మెషకు అబెద్నెగోలతో అగ్నిలో కూడా నేను వస్తాను, నన్ను నమ్మారు కదా, నేను కాపాడే దేవుడు నన్ను రుజువు చేసుకుంటారు, ఎదిరించండి అని చెప్పాడా? ఎట్లా వస్తుంది ఆ ధైర్యం? దేవుని బట్టి వస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని బట్టి అంటే ఆ దేవుని మీద ఆధారపడి నువ్వు సంపాదించుకున్న విశ్వాసాన్ని బట్టి నీ హృదయం ధైర్యంగా, గుండెల నిండా ధైర్యం ఉంటుంది, లేకపోతే రాదు. అందుకని ఈ మాట నేను చెప్తున్నానంటే, మించిన బలము గలవారి చేతిలో నుండి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ధైర్యంగా నా దేవుడు ఈ స్థితి నుంచి విడిపించే దేవుడని నువ్వు చెప్తావా? సమస్యతో చెప్పగలుగుతావా? జెరుబ్బాబెలు అంటాడు కదా, ఓహో గొప్ప పర్వతమా, నువ్వు ఎంత మాత్రం దానవు, నువ్వు చదును భూమిగా మారిపోతావు. ఈరోజు అలా చెప్పగలిగిన ధైర్యం మనము సేవిస్తున్న దేవుని బట్టి మనము సంపాదించుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక మాట చదువుదాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. చాలు. చూడండి, యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళకు సైన్యం ఉంది, ఆయన ఒక రాజు. కానీ తన మీదికి దండెత్తి వచ్చిన రాజులతో యుద్ధం చేసే శక్తి వాళ్ళకి లేదు, సరిపోదు. అందుకని సరెండర్ అవ్వాల, సంధి చేసుకోవాలా. దేవుని సన్నిధిలో వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థిస్తున్నారంటే, ఇప్పుడు ఈ 20వ అధ్యాయంలో మనం కానీ గమనిస్తే, మొదటి వచనం నుంచి కానీ గమనిస్తే ఒక మాట చదువుతా. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులు, మయోనీయులు కొందరు దండెత్తి, అంటే 3 రకాలైన దేశపు రాజులు వారి మీదకి దండెత్తి, వాళ్ళు ఎలా వచ్చారు, ఎంతమంది వచ్చారంటే 2వ వచనంలో, సముద్ర ఆవలుండు సిరియనుల తట్టు గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది అంటున్నాడు. గొప్ప సైన్యం, 3 రాజులు, విస్తారమైన సైన్యం ఒక చిన్న దేశం మీదకి దండెత్తి వచ్చి యుద్ధం చేయాలని చూస్తే, యెహోషాపాతు ఆల్రెడీ అంతకుముందే యుద్ధానికి వెళ్ళొచ్చి నష్టపోయి బాధలో ఉండి దేవుని నమ్మి దేవుని గణపరిచినట్లుగా మనం పై అధ్యాయాలు చదువుతాం. ఇప్పుడు ఏం చేశాడు? 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడ్డాడు లేదా? ఏమ్మా, ఇప్పుడు భయపడిన ఆయన పారిపోయాడా? మనల్ని భయపడే పరిస్థితుల్లో, మనల్ని బాధ పెట్టే పరిస్థితుల్లో మనం ఎక్కడికి రావాలి? చూడండి, అక్కడ చదవండి, ఎక్కడికి రావాలి? భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయపడి ఎక్కడికి వచ్చాడు? దేవుని యొద్దకు వచ్చాడు. నేను అంటాను, నీ సమస్య గురించి వాళ్ళకు వీళ్ళకు ఎంతమందికో చెప్పుకుంటుంటావు కదా. ఏమి నీ సమస్య గురించి ఒక 2 రోజులు కఠినమైన ఉపవాసం అండి దేవుని సన్నిధి అడగలేవా? నువ్వైతే 3 పూటలు తిని దిగులు అంటే బాధ ఉంటుంది, బాధ ఉండి తినకుండా ఉంటారా కదా? తింటారు. ప్రెషర్ మనసులో ఒక మూలన బాధ పక్కన పెట్టి ఈ శరీరాన్ని పోషించుకోవడం తింటూ ఎప్పుడు తీరుస్తాడు కాదు. నీకు మించిన సమస్య ఉంటే ఆ సమస్యను దేవుని యొద్దకు తీసుకుని రావాలి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంది. ఒక రాజే సైన్యం ఉంది, బలగం ఉంది, శక్తి ఉంది.
దేవుని చేత తప్పించబడిన అనుభవం ఉంది. అలాంటి పరిస్థితులు భయం వేసినప్పుడు ఇంకొక రాజు దగ్గరికో ఇంకా వారికంటే గొప్ప సైన్యాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచనతో కాకుండా ఉపవాస దినాన్ని ప్రకటించి ఉపవాసంతో దేవుని సన్నిధిలో మనసు నిలుపుకొని ఏమని ప్రార్థన చేస్తా, అయ్యా ఇలాంటి భయంకరమైన ఈ స్థితి నుంచి విడిపించబడడానికి మాకు శక్తి చాలదు, అసలు మాకేమీ తోచట్లేదు, నువ్వే విడిపించు అని ప్రార్థన చేశాడు. మనం చదివితే అక్కడ ఏమని ప్రార్థన చేశాడు, మా మీదికి వచ్చుచున్న ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేటుకు మాకు శక్తి చాలదు. ఏమంటున్నాడు, మాకు శక్తి చాలదు, మాకు శక్తి చాలదు. అవును, నీకు శక్తి సరిపోవట్లేదు దాన్ని ఎదుర్కోవడానికి, పరిష్కరించుకోవడానికి. నీ జ్ఞానం సరిపోవట్లేదు, నీ ఆలోచన సరిపోవట్లే. నువ్వేం చేయాలి, దేవుని సన్నిధికి వచ్చి దేవుని శక్తిని, దేవుని బలమును మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని శక్తి కంటే గొప్ప శక్తి ఈ లోకంలో ఏదైనా ఉందా? ఏమీ లేదు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడనే ధైర్యంతో దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మన మనసు నిలుపుకొని, యేసయ్యా నా సమస్య ఇది, నా బాధ ఇది, దీన్ని జయించడం నాకు శక్తి సరిపోవట్లేదు, నాకు ఏం తోచాలో అర్థం కావట్లేదు, మీరే ఒక మార్గాన్ని, ఒక పరిష్కారాన్ని, నేను ఏం చేయాలో, నా మీదకి వచ్చుచున్న ఆ వ్యక్తిని, అక్కడ ఆ మాట చూడు ఎంత బాగుంటుందో, మా మీది ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేటుకు మాకు శక్తి చాలదు, ఏమి చేటుకును మాకు తోచట్లేదు, ఏ విధంగా ఎన్ని యుద్ధ నైపుణ్యాలు, ఎన్ని వ్యూహాలు ఏర్పరచుకోవాలి, ఏ విధంగా వారితో పోరాడాలనేది కూడా మాకేం తోచట్లేదు ప్రభువా. కారణం ఏంటంటే యెహోషాపాతుకు తెలుసు, మించిన బలము గల వారి చేతిలో నుంచి విడిపించుటకు మనకు ఒక దేవుడు ఉన్నాడని తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేల హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు నీ హృదయంలో నీ సమస్య ఎలాంటిదైనా, నీ బాధ ఎలాంటిదైనా, నీ కష్టం ఎలాంటిదైనా సరే దానిని తీర్చగలిగిన దేవుడు ఉన్నాడని ధైర్యంతో ఆయన దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేసే ధైర్యం నువ్వు కలిగి ఉండాలి. యెహోషాపాతు ఆ విధంగా ధైర్యం తెచ్చుకున్నాడు. భయం వచ్చిన భయపడే పరిస్థితులు తన చుట్టూ ముట్టిన దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నాకు శక్తి చాలట్లేదు, మాకు బలం చాలట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు అంటే అప్పుడు దేవుడు ఏం చేయాలో చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? నీకు ఏం అర్థం కావట్లేదు, ఎవరిని అడగ, మాకు దేవుని అడుగు, నువ్వేం చేయాలో దేవుడు చెప్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు. అప్పుడు అక్కడ ఒక 20:14 జకరియా కుమారుడు ఆసాపు సంతటి వాగు యహజీయేలు అనే ఒక వ్యక్తి ఉంటే అతను అంటాడు, అతను యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఏమంటాడంటే, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరు ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునికి మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10వ వచనంలో, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, మీరు యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు అంటూ రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును అని చెప్పాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ హల్లెలూయా. ఏమంటున్నాడు, మనం పోరాడాల్సిన అవసరం లేదు. మన దేవుని దగ్గరికి వెళ్తే మన తరపున ఎవరు పోరాడతారు? దేవుడు పోరాడతారు. కాకపోతే మనం ఆ అవకాశం దేవునికి ఇవ్వం. ఎందుకంటే మనమే జ్ఞానవంతులము, యుద్ధశూరులము, సమస్యను పరిష్కరించగలిగినటువంటి విస్తారమైన అనుభవం మనకు ఉంది కాబట్టి ఏది దేవునికి అంత ఈజీగా చెప్పం. చూడండి, యెహోషాపాతు మించిన సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు, ఆ సైన్యాన్ని జయించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే మనము దేవుని సన్నిధిలో మన సమస్యలు ప్రార్థన చేస్తే, నేను నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదనన్న వాక్యం మన జీవితంలో మనం దేవుని సన్నిధికి వచ్చి అడిగితే, ప్రభువా నేనేం చేయాలి, ఎలా నడవాలి, ఏం మాట్లాడాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలి నువ్వు అడిగితే దేవుడు నీకు ఒక ఆలోచన చెప్తాడు. దాని ప్రకారంగా నువ్వు వెళ్తే నువ్వు విజయం పొందుకుంటావు. యెహోషాపాతు జీవితంలో మించిన బలం గలవారు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు. దేవుడు ఆలోచన చెప్పి విజయము అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దానికి ముందు అదే 14వ అధ్యాయం దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ ఆస అనే రాజు కూడా ఉంటాడు. ఆయన జీవితంలో కూడా 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. చాలు. ఏమంటున్నాడు? విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు ఒకే రకమైన పరిస్థితులైనా నేను అంటాను, వాళ్ళు రాజులే, వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. వారి మీద కూడా వారికంటే గొప్ప రాజులు దండెత్తి వచ్చారు. అలాంటి పరిస్థితులు వాళ్ళు భయపడకుండా దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. కాబట్టి ఓడిపోకుండా వారిని విడిపించి కాపాడాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై ఎవరు? ఒక గేట్ కీపరు. హామాన్ ఉన్నాడు. ఎవరు? ఆయన దేశంలో ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదైనా సరే రాజు చేత చెప్పి చేయించగలిగిన ఒక పొజిషన్లో ఉన్నాడు. హామాను మొర్దెకైని చంపడం, మొర్దెకై యొక్క కుటుంబాన్ని, వంశాన్ని నాశనం చేయడం అదేంటి చిటికెన పని అనుకున్నాడు. మొర్దెకై చాలా అంటే ఏంటి, 4th క్లాస్ ఎంప్లాయ్ అనుకోవచ్చు, 4th గ్రేడ్. అంత చిన్న చిరు ఉద్యోగి గొప్ప ఉద్యోగి విషయంలో ఎట్లా విడిపించబడ్డాడు? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు విడిపించాడా లేదా? చెప్పండి అమ్మా. విడిపించాడు. విడిపించే దేవుడు. భయపడ్డారా? లేదు. పారిపోయారా? పలానా తారీఖుకల్లా పలానా రోజుకల్లా ఈ జనాంగం ఈ దేశంలో ఉండదు అని ఆజ్ఞ బయలుదేరిన అమ్మో అనుకొని ఎవరు ఆ ముట్టా బేడ సర్దుకొని ఇంకొక దేశానికి పారిపోలా. దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తారు. అయ్యా, విస్తారమైన బలం గలవారి చేతుల్లోంచి బలహీనులను దీనులను విడిపించి దేవుడు నీవే అని దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు విడిపించాడా లేదా? కాబట్టి అది ఆ కాలంలో వాళ్ళు గొప్ప కార్యాలు కాదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడా కాదా? మరి ఆయన ఏకరీతిగా ఉండి గొప్ప కార్యాలు చేయించగలిగిన దేవుడా కాదా? చేయగలిగిన దేవుడా కాదా? అంటే యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉండిన దేవుడే కదా. మరి ఎందుకని బలహీనపడి, ఎందుకని భయపడుతున్నారు? నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అని ఎందుకని నువ్వు నిన్ను భయపడుతున్న శక్తితో, నీ భయపడుతున్నటువంటి మనుషులతో, పరిస్థితుల గురించి ఎందుకు మాట్లాడలేవు? జెరుబ్బాబెలు మాట్లాడినట్టుగా. దావీదు అంటాడు, మించిన బలం గలవారి చేతులను విడిపించడకు నీవు సమర్థుడైన దేవుడు అయ్యా అని తెలుసు. గొల్యాతు చేతుల నుంచి తను విడిపించింది ఆ విశ్వాసమే, ఆ నమ్మకమే. మరి ఈరోజు దేవుని బట్టి ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి కదా. అందుకని ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అని బైబిల్లో ఉందా లేదా? అంటే ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఉందా లేదా? అసలు మన బ్రతుకులో ధైర్యం ఉందా? ఉంటే ఎందుకు పిరిగివాడిగా, ఎందుకు పిరిగిదానిగా, ఎందుకు కృంగిపోతూ ఉంటావు సమస్యల్లో? ఎందుకు కలవరపడుతూ ఉంటావు పరిస్థితిని బట్టి? నా దేవుడు అనే ఆలోచన నీకు ఎందుకు రాదు? విశ్వాసం లేదు కాబట్టి, నమ్మకం లేదు కాబట్టి, దేవుణ్ణి నమ్మట్లేదు కాబట్టే. ఆయన ఎలాంటి దేవుడు? మించిన బలం గల వారి చేతుల నుంచి దీనులను విడిపించే దేవుడు అని నీకు తెలిసినప్పుడు, నీ దేవుడు అంత శక్తిమంతుడని నీకు అర్థమైనప్పుడు, నువ్వెందుకని ఆయన బట్టి ధైర్యాన్ని నువ్వు తెచ్చుకోవో నేను అడుగుతున్నానండి. అంగట్లో దొరికేది కాదు ధైర్యం. 1000 రూపాయలైనా, 1 కోటి రూపాయలు కొని తెచ్చుకోడు కాదు. దేవుని బట్టి కలిగేది ధైర్యం. నీకు విశ్వాసం ఉంటే నువ్వు నీ బ్రతుకులోకి నువ్వు రగిలించేది ధైర్యం. ఆ విశ్వాసం లేక బలహీనపడుతూ దేవుని శక్తిని తక్కువ అంచనా వేసుకొని నువ్వు పిరికివాడుగా అయిపోయి దేవుడు నాకేం చేయట్లేదు అనుకున్నట్లు ఉంటావా? కాదు. ఆయన విడిపించుడికి సమర్థుడైన దేవుడు. ఆయనను బట్టి నువ్వు ధైర్యము ఈరోజు తెచ్చుకోవాలి.
ధైర్యం ఆయన ఉండు అంటాడు, మనం ఉండాలి. ఆయనను బట్టి ధైర్యం మనం తెచ్చుకోవాలి. ధైర్యమేదనగా, మరి మన జీవితంలో ఆ ధైర్యం ఉందంటారా? ధైర్యం ఉంటే పరిస్థితుల్లో భయపడరు. ప్రాణం గురించి భయము ఉండదు, బెంగ ఉండదు. ఈ క్షణం ప్రాణం పోయినా ఎక్కడ ఉంటుంది? దేవునితో ఉంటుంది. కాబట్టి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే ఆలోచన వాళ్ళ హృదయంలో ఉంటుంది. లేకపోతే చస్తే నరకానికి పోతానేమో అనే భయం వెంటాడుతుంటే చావుకు భయపడుతుంటారు. ఈ విశ్వాసం దేనికి, అది మరణమైన, శ్రమైన, దుఃఖమైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత, ఏ స్థితిలోనే సరే భయపడకుండా దేవుని కోసం నిలబడగల ధైర్యాన్ని ఇచ్చేదే విశ్వాసం. నువ్వు బలహీనపడిన మాట నువ్వు మాట్లాడితే నువ్వు బలవంతుడు కాదు. ఏం చేద్దామయ్యా, నాకు ఈ బలహీనత ఉంది. దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకో. దేవుని బట్టి నీ హృదయంతరంగంలో, నీ గుండెల నిండా ధైర్యం నింపుకో. నా దేవుడు విడిపించడానికి సమర్థుడు, ఆయన కాకపోయినా పర్లేదు, నేను ఇలా ఉండను అని ధైర్యం తెచ్చుకో. మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను విడిపించే దేవుడు మన దేవుడు అని మన బ్రతుకులో ధైర్యాన్ని మనము కలిగి ఉండాలి. యెహోషాపాతు అదే ధైర్యంతో ఉన్నాడు, విడిపించబడ్డాడు. ఆస అదే ధైర్యంతో ఉన్నాడు, విడిపించబడ్డాడు. మొర్దెకై అదే ధైర్యంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, హామాను నుంచి తప్పించబడ్డాడు. ఎవరండి శత్రువుల చేతుల్లో నలిగిపోయింది? దేవుని మీద ధైర్యంగా ఉన్నవాళ్ళు సాక్షాత్కరంగా బ్రతికారు. దానియేలు భయపడ్డాడా? సింహాల బోనుకు భయపడలేదు, వేయబడ్డాడుగా, కానీ విడిపించబడ్డాడు. షడ్రకు, మెషకు, అబెద్నెగోలు అగ్నికి భయపడ్డారా? భయపడలేదు, వేయబడ్డారుగా, కానీ విడిపించబడ్డారు. వేయబడినా సరే, జరిగినా సరే, నష్టం రాని, కష్టం రాని, బాధ రాని, ఆయన విడిపించగలిగిన దేవుడు. ఆయన చిత్తానుసారంగా సమస్తము జరిగించడానికి సర్వశక్తివంతుడైన దేవుడు అని ధైర్యంతో అప్పచెప్పుకోగలిగిన విశ్వాసం మనం కలిగి ఉండాలి. అప్పుడే పరిస్థితులకు, చిన్న చిన్న భయాలకు మనము కృంగిపోము, బలహీనపడిపోము. నా దేవుడు చేస్తాడు అనే ధైర్యం మన గుండెల నిండా ఉంచుకోవాలి. అదే నమ్మకం, అదే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు క్రియ చేస్తాడు. దేవుడు చేస్తాడనే నమ్మకం నీకు లేకపోతే దేవుడు ఎందుకు చేస్తాడు? చేయడు. చేస్తే దేవుని కృప, చేయకపోతే దేవుని చిత్తం కాదు అనే ఈ జంజాటకంలో భక్తి చేస్తూ ఉంటాం. కాదు, క్లారిటీ రావాలి, క్లియర్గా ఉండాలి భక్తి విషయంలో. మనం నమ్మిన దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత గొప్పవాడో, ఆయనను బట్టి మనం కూడా ఎంత బలంగా ఉండాలో, ఎంత ధైర్యంగా ఉండాలో, ఆ ధైర్యాన్ని మనం నడిపిస్తున్న దేవుని బట్టి కొని తెచ్చుకోవాలి, మన హృదయంలో నింపుకోవాలి. ఆ చిన్న పిల్లవాడు తల్లిదండ్రులు చెప్పకపోయినా, నేను నీకు తోడుగా ఉన్నాను చెప్పకపోయినా, తండ్రిని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టుగా మనము నమ్మిన, ఆరాధిస్తున్న దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఏ స్థితిలోనైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే. అదే విశ్వాసం. కలవరపడితే విశ్వాసం కాదు. విశ్వసించువాడు కలవరపడడు అనే మాటకు నువ్వు కలవరపడుతూ ఉంటే, భయపడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, కృంగిపోతూ ఉంటే, దాని అర్థం ఏంటంటే దేవుని మీద నీకు విశ్వాసము లేదు. కాబట్టి ఈరోజు నువ్వు ధైర్యంగా జెరుబ్బాబెలులాగా నువ్వు చెప్పాలి. ఏమని? ఆ మాట చదువుకుందాం, చూడండి. ఎజ్రా గ్రంథం అనుకుంటాను. ఎజ్రానా, హబక్కూక, ఇక్కడ ఒక గొప్ప పర్వతము, చదును బోనుగా నువ్వు మారిపోతావు. జకర్యా గ్రంథం ఒకటిది, ఎజ్రానేనమ్మా. ఎన్నో అధ్యాయం? అక్కడ ఒక మాట ఉంటుంది, ఒక గొప్ప పర్వతమా,
అని ఉందా? ఆ మాట ఉండాలి. ఓ గొప్ప పర్వతమా, ఎంత మాత్రం నీవు చదును భూమిగా మారిపోతావు అనే మాట ఎజ్రా గ్రంథం కానీ లేకుంటే జకరియా గ్రంథం కానీ ఉంటుంది. చూడండి, హగ్గయిలో ఒక మాట ఉంది. హగ్గయి 2:4 అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడకు జూదాకు కుమారుడు యెహోషువ ధైర్యం తెచ్చుకోము అని చెప్తూ, నా ఆత్మ మీ మధ్య ఉన్నది అంటూ అక్కడ జెరుబ్బాబెలు అన్న మాట ఉంటుంది. ఓ గొప్ప పర్వతమా, ఎంత మాత్రం. జకర్యాలో సరేలేండి, ఎక్కడొకే ఆంటీ చూడండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచ్చింది. అప్పుడు నాతో ఇట్లను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకి ఇదే, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించు నువ్వు ఎంత మాత్రము దానవు, నువ్వు చదును భూమి అవుగుదువు, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు ఆ పైరాయి తీసి పెట్టించును అని ఆ పర్వతాన్ని గురించి అక్కడ చెప్పబడుతుంది. అది ఎలాంటిదైనా సరే, నిన్ను భయపెడుతున్న సమస్య ఎలాంటిదైనా సరే ఏమవుతుంది? చదును భూమి అయిపోతుంది. యేసు నామంలో సమస్యలన్నీ కూడా చదును భూములుగా మార్చబడును గాక. ఆత్మ కలిగించు ధైర్యం ప్రతి ఒక్కరూ పొందుకొందురు గాక. బలహీన పడకుండా, పిరికితనం ఆత్మత కాకుండా, బాధ అంటే ఈ లోక సంబంధం లౌకిక ఆత్మత కాకుండా బలపరచు దేవుని ఆత్మచేత నింపబడి బలముగా దేవుని సన్నిధిలో నిలుచుదుము గాక. తలలు వంచండి. తలలు వంచిన మనం ఈరోజు చెప్పబడిన మాటను బట్టి ప్రతి ఒక్కరు ధైర్యం తెచ్చుకోవాలి. బలహీనమైన మాటలు నీ నోట రాకుండా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చేస్తున్న కార్యాలను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా అపనమ్మకు మాటలు లేకుంటే బలహీనపు మాటలు కాకుండా నా దేవుడు చేస్తాడు, ఈరోజు నా స్థితి బాగలేకపోయినా రేపు చేస్తాడు, రేపు ఇస్తాడని ధైర్యాన్ని బ్రతుకులో నువ్వు నింపుకోగలిగినప్పుడే అది విశ్వాసం, అది నిరీక్షణతో నువ్వు చెప్పగలుగుతావు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఆ మాట చెప్పగలుగుతావా? మించిన బలము గల వారి చేతుల్లోంచి విడిపించగలిగిన దేవుడు నీ మధ్యలో ఉన్నాడు, నీతో కూడా ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు గుర్తెరగక, నీలో ఉన్న ఆత్మశక్తిని నువ్వు అర్థం చేసుకోక, పిరికివాడిలాగా పిరికిదానిలాగా భయపడుతూ కురింగిపోతూ ఏడుస్తూ బాధపడుతున్నావు కాదు. ఈరోజు అవునయ్యా, నేను భయపడను, నేను బాధపడను, జయించిన శక్తినిచ్చే దేవుడువు, గొప్ప దేవుడవయ్యా, నీకు స్తోత్రము నాయనా. మించిన బలము గల వారి చేతిలోంచి అది ఎలాంటి సమస్య అయినా, బాధ అయినా, ఇరుకైన ఇబ్బంది అయినా విడిపించడానికి సమర్థుడైన దేవుడవు నిన్ను నేను కలిగి ఉన్నాను తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు ఆయన సన్నిధిలో బలం తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు. నీ విశ్వాసముని బట్టి, నువ్వు ఆరాధిస్తున్న దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఈ పూట అలాంటి ధైర్యం లేని విశ్వాసం వ్యర్థం, అలాంటి ధైర్యం లేని నమ్మకం వ్యర్థం. ధైర్యము కలిగిన వారిగా మనం మార్చబడాలి. కాబట్టి ఈరోజు నీ హృదయంలో ఉన్నటువంటి సందేహాలు, నీ హృదయంలో ఉన్నటువంటి అనుమానాలు తొలగించుకో. లేదు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఏమీ చేయలేదు. పర్వతమా, నువ్వు చదును భూమి అయిపోతావు, ఆయన తోడుగా ఉన్నాడని ధైర్యంగా నువ్వు ఉండు. సమస్య తొలగిపోతుంది, బాధ తొలగిపోతుంది.
ఏదైనా సరే నువ్వు దీన మనస్కుడు వారై ఆయన రెక్కల నీడ క్రింద ఉన్నావు కదా, ఆయన తగిన కాలం మంది హెచ్చించినట్లుగా దేవుడిని నిన్ను నువ్వు అప్పచెప్పుకున్నావు కదా, దేవుడు నీ జీవితం కార్యం చేయబోతున్నావు. నమ్ము. ఈరోజు యేసయ్యా నేను నమ్ముతున్నాను, ఇంకా నేను కృంగిపోనయ్యా, నా నమ్మకాన్ని బట్టి నువ్వు గొప్ప కార్యము నా జీవితంలో జరిగించబోతున్నావు, నేను నమ్ముతున్నాను ప్రభువా. ఇది ఇప్పటి వరకు ఇది నాకు అసాధ్యం అనుకున్నాను, ఇది ఎలా జరుగుతుందని భయం పడుతున్నాను, కానీ నీ వలన నా జీవితం గొప్ప కార్యము జరుగుతుంది. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలిగిన దేవుడిని నేను నమ్ముతున్నాను. అది ఎలాంటిదైనా సరే దాన్ని జయించడానికి నాకు శక్తినిస్తున్నందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పొందుకోగలుగుతావు దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని, దేవుని సన్నిధిలో ఉన్న బలాన్ని పొందుకోవడానికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలుగుతావా? అవునయ్యా, మించిన బలము గల వారి చేతుల నుంచి విడిపించే దేవుడు నాకు తోడుగా ఉన్నావు, నేను ధైర్యంగా ఉంటాను. గిద్యోను వలె ధైర్యంగా ముందుకు వెళ్తాను, దావీదు వలె గొల్యాతును ఎదుర్కోవడానికైనా సరే ధైర్యంగా ముందుకు అడుగు వేస్తాను. అగ్నిగుండమైనా సరే అడుగు పెట్టడానికి భయపడను, సింహాల బోనైనా సరే భయపడకుండా వెళ్ళడానికి సిద్ధపడతాను. నీవుండగా నాకు ధైర్యము ప్రభు అని నేను చెప్పగలిగి ఒక విశ్వాసాన్ని నీ హృదయంలో నుంచి నువ్వు పలకగలగాలి. ఈరోజు నువ్వు నాకున్నావు ప్రభా, కష్టంలో నష్టంలో నువ్వు నా తోడు ఉన్న దేవుడు అయ్యా, ఆదరించే దేవుడు, ఇబ్బందిలో బాధలో నన్ను బలపరిచే దేవుడు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఎంత గొప్ప దేవుడు అని నువ్వు ధైర్యం తెచ్చుకుంటే ఎంత మంచిది ప్రియ దేవుని సంఘం. ఈరోజు అలాంటి ఉన్నతమైన ధైర్యాన్ని దేవుని సన్నిధిలో పొందుకొని మనం అందరం వెళ్ళుదుముగాక. ప్రతి ఒక్కరిని ఆ ధైర్యంతో ధైర్యపరిచి ఆత్మచేత మనం అందరం నింపబడుదుముగాక. ఆ విశ్వాసం ద్వారా ఆ ధైర్యము అనే వరాన్ని మనం అందరం కూడా పొందుకుందుముగాక. తలలు వంచిన మనం ప్రార్థన చేద్దాం. అయ్యా,